2014 ఎన్నికలే లక్ష్యంగా 2013లో కాంగ్రెస్ పరుగులు పెట్టింది. ఎన్నో హర్డిల్స్ దాటుతూ రేసులో దూసుకుపోయింది. ప్రజాకర్షక పథకాలతో పవర్ గేమ్ ప్లే చేసింది. ఎన్నికల వేళ కీలక బిల్లులతో సింగ్ సర్కార్ ఈ ఏడాదికి ముగింపునిచ్చింది. కామన్ మ్యాన్ లక్ష్యంగా బిల్లుల్ని సంధించింది. ఫుడ్ సెక్యూరిటీ బిల్లుతో బతుక్కి భద్రతనిచ్చింది. భూసేకరణ చట్టంలో మార్పులతో సెజ్ కష్టాలకు చెక్ పెట్టింది. నిర్భయ చట్టంతో భరోసానిచ్చింది. ఉద్యోగ స్వామ్యంలో అవినీతిని ఏరేసేందుకు లోక్పాల్ అస్త్రాన్ని సాగించింది. ఏడాది చివర్లో తెలంగాణకు కేబినెట్ జై కొట్టింది. 6 దశాబ్దాల ఆకాంక్షకు ప్రత్యేక రాష్ట్రంతో శుభం కార్డు వేసింది. అయితే మహిళా బిల్లుపై మాత్రం అడుగులు ముందుకు పడలేదు. బిల్లులపై ఎంత చెప్పుకున్నా సింగ్ సర్కార్ను అవినీతి నీడలా వెంటాడింది. సాక్షాత్తు పీఎంఓ చుట్టూ అవినీతి చక్కర్లు కొట్టింది. రైల్ గేట్, కోల్ స్కామ్ తో యూపీఏ సర్కార్ నిండా మునిగింది. బొగ్గు స్కామ్ లో కీలక ఫైళ్లు మిస్ కావడం కలకలం రేపింది. సిబిఐని హ్యాండిల్ చేశారన్న విమర్శల్ని ఖాతాలో వేసుకుంది. అప్పటి లా మినిస్టర్ అశ్విని కుమార్ దర్యాప్తు నివేదికలో మార్పులు చేశారన్న ఆరోపణలు సంచలనం సృష్టించాయి. విపక్షాల ముప్పేట దాడిలో అశ్విని కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. మేనల్లుడి లంచం నిర్వాహకంతో రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సాల్ కూడా ఇంటిదారి పట్టారు. రైల్వే బోర్డులో స్థానం కల్పిస్తామని విజయ్ సింగ్లా 10 కోట్ల లంచం ఎపిసోడ్ బన్సాల్ మెడకు చుట్టుకుంది. అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ స్కామ్ కూడా సర్కార్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ ఏడాది మొదట్లో రాహుల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఎంట్రీ ఇవ్వడంతో 2014 ఎన్నికలపై ఓ క్లారిటీ వచ్చింది. సోనియా అనారోగ్యం, రాహుల్ రాక కాంగ్రెస్ ముందస్తు వ్యూహం చెప్పకనే చెప్పినట్టయింది. తనదైన మార్కుతో ఎంట్రీ ఇచ్చిన రాహుల్ అదే స్పీడ్తో పార్టీలో ప్రక్షాళన మొదలుపెట్టారు. నేర చరిత్రలకు రక్షణ కల్పించే ఆర్డినెన్స్ పై రాహుల్ మార్కు వేయించారు. నాన్ సెన్స్ ఆర్డినెన్స్ గా కామెంట్ చేయడంతో యూపీఏ సర్కార్ ఆ ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకుంది. ఆర్డినెన్స్ విత్డ్రా మంచిదే అయినప్పటికీ కేబినెట్ అప్రూవల్ చేసిన ఆర్డినెన్స్ ను రాహుల్ మాటతో ఉపసంహరించడం కాస్త వివాదాస్పదమైంది. కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టేందుకు పక్కా స్కెచ్ తో ఢిల్లీ పెద్దలు 2013 గ్రౌండ్ లోకి దిగారు. ఫైనల్లో దుమ్ము దులపాలని ప్లాన్ వేస్తే సెమీఫైనల్లోనే బొక్కబోర్లా పడ్డారు. 5 రాష్ట్రాల్లో జరిగిన సెమీఫైనల్లో మిజోరాంతో కాంగ్రెస్ సరిపెట్టుకుంది. చేతిలో ఉన్న రాజస్థాన్ ను కమలానికి అప్పగించింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఛత్తీస్గఢ్ అందినట్టే అంది చేజారిపోయింది. మధ్యప్రదేశ్ లో అధికారానికి ఆమడ దూరంలో ఓడిపోయింది. ఢిల్లీలో కాంగ్రెస్ సర్కార్ను ఆమ్ ఆద్మీ పార్టీ ఊడ్చేసింది. కేజ్రీవాల్ చీపురు దెబ్బతో హైట్రిక్ సీఎం షీలా ఇంటిదారి పట్టారు. సెమీఫైనల్ దెబ్బ మోడీ దూసుకుపోవడం కాంగ్రెస్ కు ఇబ్బందికరమే. ప్రధాని అభ్యర్థిగా మోడీ ఇమేజ్ తో బీజేపీ పరుగులు పెడుతోంది. మోడీకి పోటీగా రాహుల్ ను పీఎం క్యాండిడేట్ గా ప్రకటించే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రధాని అభ్యర్థిపై ప్రకటన చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అంతేకాదు 2014 ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టేందుకు కాంగ్రెస్ ప్రక్షాళన మొదలుపెట్టింది. కామ్రాజ్ నాడర్ ఫార్ములా రెడీ చేసింది. కేంద్ర పర్యావరణ మంత్రి జయంతి నటరాజన్ కేబినెట్ నుంచి వైదొలిగారు. మరికొందరు మంత్రులు కూడా ఇదే లైన్లో ఉన్నట్టు తెలుస్తోంది. రెండు 2014 పోరుకు 2013 నుంచి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గిస్తూ జనాకర్షక పథకాల్ని సంధిస్తూ హైట్రిక్ కోసం 2013నే వేదికగా చేసుకుంది కాంగ్రెస్.